శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధానటువంటి యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రసంగి గారైనటువంటి సొలొమోన్ రాజు గారు రాసేటువంటి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నట్టుకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలెను. దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే మహాజ్ఞాని అని పేరు పొంది అనేకుల చేత ప్రశంసించబడి అనేకుల చేత సత్కరించబడి సన్మానించబడుతూ మరి శత్రువులు సైతం మరి సొలొమోను ఎదుటికి వచ్చి, మేము రాజులమైనప్పటికి కూడా మా మీద మీరు రాజుగా ఉండండి, ఆయన యొక్క రాజ్య పరిపాలన పద్ధతి జ్ఞానాన్ని అంగీకరించినటువంటి ఆ మహాజ్ఞానటువంటి సొలొమోను దేవుడిచ్చినటువంటి జ్ఞానం పొందుకుని దేవుని చేత ఆస్వాదించబడి ఐశ్వర్యవంతుడిగా మరి కలిగినటువంటి సొలొమోను మహారాజు ఈ హెచ్చరిక, ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, ఈ మాట మనందరం కూడా గ్రహిస్తే మన జీవితంలో దేవునికి చాలా రుణపడి ఉంటాం, దేవునికి చాలా కృతజ్ఞత కలిగి ఉంటాం. ఈ రోజున మన జీవితంలో మనం ప్రతి ఒక్కటి కూడా మన జ్ఞాపకం చేసుకుంటే మనకున్నటువంటి ఐశ్వర్యం కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఆధిక్యతలు కావచ్చు, అంతస్తులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, దీనిలో ఏది మనది కాదు. ఇది మనం అనుకుంటాం, నేను కష్టపడి సంపాదించుకున్నాను, ఇదంతా నా కష్టార్జితం, ఇదంతా నేను రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాను, ఇది నాది, నేను చేసుకుంది నాది అని చెప్పేసి గొప్పగా మనల్ని మనం ఊహించుకుంటాం. ఇది చాలా అజ్ఞానం, ఇది చాలా అంధకార స్థితి అన్నమాట. ఇది అలాగా అజ్ఞానంతో అంధకారంతో మరి అతిశ్రయపడినటువంటి వారు బైబిల్లో కొందరు వ్యక్తులను కూడా మనం చూడగలుగుతాం. అలా చూస్తే నాబాలు ఎంతగా అతిశ్రయపడ్డాడు, ఎంతగా గర్వించాడు. అలాగే రాజుల్లో కూడా లేకపోలేదు. రాజులుగా ఉన్నటువంటి వారిలో మరి నెబుకద్నెజర్ కావచ్చు, ఉజియా కావచ్చు, ఆహాబు రాజు కావచ్చు, వీరందరూ కూడా ఈ విధంగానే అతిశ్రయపడ్డవారే. ఈ రాజ్యం అంతా కూడా ఎంతగా అభివృద్ధి చేసింది నేను, ఈ యొక్క అభివృద్ధి అంతా, ఈ ఘనత అంతా, ఈ గొప్పంతా, ఇదంతా కూడా నాదే అని చెప్పేసి వారు అతిశ్రయపడ్డారు, వారు గర్వించారు, అహంకారంగా ప్రవర్తించారు. కానీ వారు గ్రహించలేకపోయారు, వారు దేవుని యొక్క హెచ్చరికను గుర్తించలేకపోయారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ ఉదయం మనందరికి కూడా గొప్ప హెచ్చరిక అన్నమాట. భక్తుడు మరి జ్ఞానటువంటి సొలొమోను ద్వారా జ్ఞాపకం చేసినట్లుగానే మనకున్నటువంటి స్థితి అంతా కూడా దేవుని అనుగ్రహం, దేవుని యొక్క మహాకృప, ఆయన కృప వలన ఈరోజు ఇలా ఉన్నాం. ఈ రోజున మరి మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్నటువంటి పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి మరి అభివృద్ధి అనేటువంటిది ఏదైనప్పటికీ కూడా ఇది దేవుని యొక్క అనుగ్రహమే, దేవుని యొక్క ఆశీర్వాదమనే ఒప్పుకుంటే ఇంకా దీవించబడతాం, ఇంకా అభివృద్ధి పరచబడతాం, ఇంకా హెచ్చించబడతాం. అలా కాకుండా ఒకవేళ మనకు మనం గొప్పగా ఊహించుకుంటే, మనకు మనం అంటే పైకి మనం అనుకుంటాం, తెలియదు మరి పైకి అనుకుంటాం, నేను అలా లేను, నేను చాలా తగ్గింపు కలిగి ఉన్నాను, చాలా మరి విధేయత కలిగి ఉన్నానని మనం అనుకుంటాం. అది మనం అనుకోవటం మాటల్లో కాదు, మన వ్యక్తిత్వంలో కనపడుతుంది, మన ప్రవర్తనలో, మన మాటల్లో మరి ఏ విధంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామో, ఏ విధమైనటువంటి తగ్గింపు కలిగి ఉన్నామో, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని బట్టి
ఎదుగుతున్న కొద్దీ ఒదిగుండటం కూడా అది గొప్ప సుగుణం. ఈ ఉదయం అటు సుగుణంతో నీవు నేను అలంకరించబడదాం. ఆ విధమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన, జీవముగల మా రక్షక, మీకు వందనాలు. మహాజ్ఞాని అని ప్రశంసించబడి మీ ద్వారానైనా అత్యధికమైనటువంటి ఉన్నతమైన పరసంబంధమైన జ్ఞానం పొందిన జ్ఞానటువంటి సొలొమోను మాకు జ్ఞాపకం చేసినటువంటి శ్రేష్టమైనటువంటి హెచ్చరికను దేవా ఈ ఉదయం మాకు తెలియపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే నా తండ్రి, ఇదను మాకున్న ప్రతిదీ కూడా ప్రభువా అయ్యా మా గొప్పతనం, మేము సంపాదించుకున్నది మా ఘనత అని చెప్పేసి మేము ఒకవేళ లోపల పైకి గర్వంగా అతిశ్రయపడుతుంటే క్షమించండి తండ్రి. గ్రహింపగలిగిన వారుగా, గుర్తించగలిగిన వారుగా, దేవా మరి తెలుసుకున్నటువంటి వారుగా నా తండ్రి, మాదంటూ ఏదీ లేదు, ఏమీ లేదు. మీరుంటేనే మాకు సర్వం సమస్తం, మీలోనే మాకు సర్వం సంపదలు. అది మేము గుర్తెరిగిన తండ్రి, ఆ విధంగా నాయన మీ యందు విధేయత కలిగిన వారుగా, కృతజ్ఞత కలిగిన వారుగా, తగ్గింపు జీవితం కలిగినటువంటి మాదిరి మేము కలిగుండుటకు నాయన ఈ దినం నా తండ్రి మా అందరిలో మీరు కోరినటువంటి పరివర్తన మాలో కలిగుండుటకు సహాయం చేసి మీ చిత్తానుసారంగా మీ స్వరూప్యంలోనికి మమ్మల్ని తెచ్చుకుంటూ మమ్మల్ని మీరు స్థిరపరచండి. మరొక పర్యావనాయన ఈ దినం నా తండ్రి TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాయన. ఇంకా నా తండ్రి ఏ ఆశీర్వాదాలకు నోచుకోక, ఏ అభివృద్ధిని ఆయన చూడలేక, ఏ దేవ మేలుకు కూడా నా తండ్రి అయ్యా మరి కనిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో కూడా మీ కార్యం జరిగిస్తూ మీ నిరంతరమైనటువంటి మీ సమృద్ధిని, మీ సంతోష సమాధానాన్ని మీ బిడ్డలైనటువంటి మా అందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.